అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే సిఎస్కే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే. బట్ టఫ్ ఫైటే, ఏదని చెప్పలేం. కాకపోతే హోమ్ గ్రౌండ్ కాబట్టి చాలా వరకు అడ్వాంటేజెస్ సిఎస్కే వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ధోని ఫ్యానా? ధోని ఫ్యాన్ అని కాదు, ఐ మ్యూచువల్ ఫ్యాన్. నేను చెప్పాలంటే నేను ఒక మంచి ఏంటంటే హిట్టింగ్ పరంగా చూసుకుంటే అయితే ఆమె రోహిత్ శర్మ ఫ్యాన్. యాటిట్యూడ్ పరంగా కానీ, బ్యాటింగ్ స్టైల్ కానీ నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. అలాగే ధోని క్యాప్టెన్స్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఒక ప్లేయర్ గురించి ఎప్పుడు నేను మాట్లాడను. సో నేను ఏంటంటే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్, నాట్ సిఎస్కే ఆర్ ఆర్సీబీ. సో ప్లాన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆ స్ట్రాటజీ కానీ, లేకపోతే గ్రౌండ్ కానీ, యూస్ చేసే విధానం కానీ, స్పిన్నర్స్ కానీ, ఫాస్ట్ బౌలర్స్ కానీ, సో నేనేమనుకుంటున్నాను అంటే దాదాపు ఒక 60% సిఎస్కేకి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్ క్రికెట్ లవర్ లాగా ఈ మ్యాచ్ చూస్తారా? జనరల్ క్రికెట్ లవర్లని చూస్తాను. కొంతమంది టాక్సిక్ ఫ్యాన్ ఉంటారు చేసిన వాళ్ళలా లేదు, జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే మ్యాచ్. ఖచ్చితంగా వరకు అయితే కరెక్ట్ మాట్లాడుకుంటే మాత్రం చెప్పలేము ఏంటని. కాకపోతే మెజారిటీ ఆఫ్ ఎవరికి ఉంటుందంటే సిఎస్కేకి ఉంటుందని నేను అంటున్నాను అంతే. అంటే ఒకవేళ ఆర్సీబీ గెలవాలంటే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ వేయాలంటారు? ఇక వాళ్ళకి మనం చెప్పలేము, వాళ్ళకి స్ట్రాటజీకి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకంటే ఒక ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేయర్ పైన ఉద్దేశం అంటే చెప్పలేం, కానీ ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి దే షుడ్ ఫాలో దట్. చూడాలి మరి ఏమవుతుంది అనేది. ఓకే. అంటే సిఎస్కేలో ఫేవరెట్ అడిగితే మీరు ఖచ్చితంగా చెప్తారు. సో ఆర్సీబీలో మీ ఫేవరెట్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కాకుండా అంటే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ భూవీ. బట్ భూవీ మాత్రం స్కాడ్లో ఉంటాడని అనుకోవట్లేదు. చూడాలి, అంటే భూవీని ఆడిపిస్తే బాగుంటుందని నేను ఫస్ట్ మ్యాచ్ నుంచి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సరిగ్గా ఫిట్నెస్ లేక ఇంకా జాయిన్ అవ్వలేదు అంటున్నారు కదా. సో మళ్ళీ జాయిన్ అయితే ఎలా ఉంటుంది అంటారు మళ్ళీ మ్యాచ్? చాలా అంటే తెలుసు మనకు చాలా వరకు తన ఎక్స్పీరియన్స్, చాలా ఇయర్స్ నుంచి ఆడుతూనే ఉన్నాడు. సన్ రైజర్స్ టీం తరపున అయితే చాలా మంచి విజయాలు అందించాడు. సో ఆయనకి ఏంటంటే ఒక ప్లానింగ్ అని ఉంటుంది అన్నట్టు. చాలా వరకు ఆ ప్లేయర్స్ తోటి ఆడి చూసి ఉన్నాడు, ఆపోజిట్ కూడా ఆడాడు. ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ధోనితో కూడా ఆపోజిట్ చాలాసార్లు ఆడాడు కాబట్టి అంటే ఒక ప్లానింగ్లో ఉంటుందని నేను అనుకున్నాను. అంటే భూవీ ఈజ్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ సిఎస్కే టీమ్.